అందరికీ నమస్కారం. నాకు కొద్దిగా సినిమా పిచ్చి. నాకే ఉందలే. మన భారతదేశంలో మన భారతీయులకి సినిమా అంటే ఇష్టం. ముఖ్యంగా మన తెలుగు వాళ్ళకి. మన తెలుగు వాళ్ళు సినిమాని అమితంగా ఇష్టపడతారు. ఈ తెలుగు వాళ్ళు సినిమాని ఇష్టపడటంలో హీరో హీరోయిన్ కమెడియన్స్ పాత్ర ఎంత ఉందో డైరెక్టర్ పాత్ర అంతకంటే ఎక్కువ ఉంది. అలాంటి డైరెక్టర్లు మన తెలుగులో ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్కి ఒకప్పుడు కేవీ రెడ్డి గారు, ఆ తర్వాత దాసనారాయణరావు గారు, విశ్వనాథ్ గారు, రాఘవేంద్రరావు గారు, రామ్ గోపాల్ వర్మ గారు, ఇలా డైరెక్టర్లు లిస్ట్ చెప్పుకుంటూ పోతే చాలా గొప్ప డైరెక్టర్స్ మనకు ఉన్నారు. అయితే కొంతమంది డైరెక్టర్లు తీసిన సినిమాలు మనకి ఆ థియేటర్లో చాలా బాగుంటాయి, లేదా అప్పుడప్పటికి బాగుంటాయి. కొంతమంది తీసిన సినిమాలు మనల్ని ఏళ్ల తరబడి వెంటాడుతూనే ఉంటాయి. కొంతమంది డైరెక్టర్లు తీసిన సినిమాలు రికార్డుల్లో చోటు సంపాదించుకుంటాయి. కొంతమంది డైరెక్టర్లు తీసిన సినిమాలు అవే రికార్డులుగా మిగిలిపోతాయి. అలాంటి డైరెక్టర్లో, ఈ తరం డైరెక్టర్లో మనకి ఒకే ఒక డైరెక్టర్ ఉన్నారు. అతనే రాజమౌళి. నిజంగా అతను ఒక దర్శక ధీరుడు. అతను తీసిన 9-10 సినిమాలు నాకు కరెక్ట్గా అడిగలేదు, ఏ సినిమా కూడా ఫ్లాప్ అవ్వలేదు. అతను మొట్టమొదటి సినిమా స్టూడెంట్ నెంబర్ 1 దగ్గర నుంచి మొన్న చివరి సినిమా 666 వరకు కూడా ఒక అమోఘం, ఒక అద్భుతం. ఆయన సినిమాల గురించి చెప్పాల్సి వస్తే కొన్ని బుక్స్ రాయాల్సి వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్కి స్టూడెంట్ నెంబర్ 1లోని పాటలు కానీ, విక్రమార్కుల్లోని కొన్ని ఫైట్ సీన్లు కానీ, ఛత్రపతిలోని ఫైట్ సీట్ కానీ, ఇక బాహుబలి 1, బాహుబలి 2, మగధీర, తర్వాత వచ్చిన 3RRR, మర్చిపోయాను, అన్నిటికంటే ఈగ సినిమా ఒక క్లాసిక్. ఏ సినిమా తీసుకున్నా సరే అప్పటి వరకు ఉన్న రికార్డులను బ్రేక్ చేస్తూ వస్తూ ఉంది. మరి ఆ రాజమౌళి గారు ఏమనుకున్నారేమో కానీ బాహుబలి 1, బాహుబలి 2ని ఇండియా వాడిగా తీశారు. ఇంకా అక్కడి నుంచో ఉండే తెలుగోడు గౌరవం, తెలుగోడు సత్తా దేశం మొత్తానికి చాటింది. ఇక 3RRRతో ప్రపంచం మొత్తం చాటింది. ఇవన్నీ నేను ఎందుకు చెబుతున్నానంటే దానికి ఒక మంచి అద్భుతమైన అప్డేట్ ఉంది. అవన్నీ చెప్పే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాను, కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి. ఇక మ్యాటర్లోకి వచ్చేద్దాం. 3RRR తర్వాత రాజమౌళి గారు ఎవరితో సినిమా తీస్తారా అని మనం వెయిట్ చేసాం. అది మీ అందరికీ తెలుసు. సూపర్ స్టార్ మహేష్ బాబు గారితో రాజమౌళి గారి కాంబినేషన్లో దర్శకత్వంలో ఒక సినిమా వస్తుంది. ఆ సినిమా గురించి అప్డేట్ వింటుంటే నిజంగా ఒక తెలుగుడిగా, ఒక భారతీయుడిగా మనకు చాలా గర్వంగా అనిపిస్తుంది. ఇంతకీ ఆ సినిమా నేను మొన్న చూశాను ఒక ఇంగ్లీష్ పేపర్లో. ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగా 50,000 థియేటర్లో రిలీజ్ చేయబోతున్నారంట రాజమౌళి గారు. ఆహా, వింటేనే చాలు గర్వంగా అనిపిస్తుంది. అది మన తెలుగుడి సత్తా. అది ఆ సినిమా ఇప్పటికే 5,000 కోట్ల బిజినెస్ జరిగిందంట. ఇది ఇంకా సూపర్. నేను ఎందుకు చెబుతున్నానంటే టైటానిక్ సినిమా వచ్చినప్పుడు, లేదా మనకి అవతార్ సినిమా వచ్చినప్పుడు 5,000 కోట్లు 10,000 కోట్లు కలెక్ట్ చేసిందంట అనేవాళ్ళు. అప్పుడు మన సినిమా 30 కోట్లు 40 కోట్లు కలెక్ట్ చేస్తూ ఉండేది. వాళ్ళని తాకాలంటే మనం ఈ జన్మలో ఆ పదం వినలేమేమో అని అనుకున్నాను. అవతార్ సినిమా 2009లో వచ్చినప్పుడు ఆ సినిమా 10,000 కోట్లు కలెక్ట్ చేసిందంట. 5,000 కోట్ల నుంచి 10,000 కోట్లు, నాకు కరెక్ట్గా ఐడియా లేదు. చేసినప్పుడు అప్పుడు మన సినిమాలు ఒక 40 కోట్లు 50 కోట్లు కలెక్ట్ చేస్తున్నాయి. మహా అయితే బ్లాక్ బస్టర్ హిట్ ఒక 100 కోట్లు. అప్పుడు నేను అనుకున్నాను, మన సినిమాలు ఏదైనా అమెరికా వాడిని దాటాలంటే ఈ జన్మకు మనం వినలేము ఆ పదం అనుకున్నాను నేను. వాళ్ళ టేకింగ్, వాళ్ళ మ్యూజిక్, వాళ్ళ కథలు హై లెవెల్ అనుకున్నాను. కానీ నేను బతికుండగానే జస్ట్ ఒక 10 ఏళ్లలో, జస్ట్ ఒక 15 ఏళ్లలో మన రాజమౌళి గారు ఆయన సినిమా డైరెక్షన్ స్కిల్స్తో మనం గర్వపడేటి చేస్తున్నారు. నిజంగా మహేష్ బాబు గారు, ఆయన ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారంట. ఆ సినిమా కోసం మనమే కాదు ప్రపంచం మొత్తం ఎదురు చూస్తుంది. సాక్షాత్తు హాలీవుడ్లో ఫేమస్ ఇండస్ట్రీస్ అయినా, ఫేమస్ బ్యానర్స్ అయినా
డ్రీమ్ ప్రాజెక్ట్ వాళ్ళది ఒక పెద్ద సంస్థ అది. ఆ తర్వాత డిస్నీ వాల్ట్, అది కూడా చాలా పెద్ద గొప్ప ప్రొడక్షన్ హౌస్. అది డ్రీమ్ హౌస్ ఒకటి, వాల్ట్ డిస్నీ ఒకటి. ఈ ప్రపంచంలోని హాలీవుడ్లో గ్రేటెస్ట్ ప్రొడక్షన్స్ ఇవి. వాళ్ళు మన సినిమాని రిలీజ్ చేస్తున్నారంట 50,000 థియేటర్లో. అంటే ఇంకా భారతదేశం, ఇండియా, చైనా, స్విట్జర్లాండ్ మొత్తం ప్రపంచవ్యాప్తంగా. అది తెలుగుడు బ్రాండ్. నిజంగా అది మనస్ఫూర్తిగా అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే రాజమౌళి గారు ఆ సత్తా ఉన్న డైరెక్టర్. మహేష్ బాబు గారు లుక్స్ కూడా ఏమారుగా చెప్పుకోవాలి, హాలీవుడ్ రేంజ్లో ఉంటాయి. ఏమైనప్పటికీ మన తెలుగోళ్ళు కలిగిలో వస్తున్న ఒక మహేష్ బాబు గారు, రాజమౌళి గారి కాంబినేషన్లో వస్తున్న సినిమా ప్రపంచ స్థాయిని ఒక మెట్టు ఇంకా దాటి వెళ్ళిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒక తెలుగోడుగా. దయచేసి నా ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.